సార్ మరి అక్కడ శాసనాలు అన్నారు కదా, మనం ఏమన్నా చూడటానికి ఏమైనా శాసనాల గురించి అని చెప్తారా? చాలా ఉన్నాయమ్మా. ఏమైందంటే అక్కడ కేవలం పానగల్లోనే కాకుండా చుట్టుపక్కల పొలాల్లోనూ చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఈ పానగల్ని రిఫర్ చేసేటువంటి, అంటే ఈ పానగల్ నుంచి పరిపాలన జరిగింది కదా, ఆ కందూరి చోళుల కాలానికి సంబంధించినవి, కాకతీయులకు సంబంధించినవి, అసలు ఇంకా ముందుకెళ్తే కళ్యాణి చాళుక్యుల్లో త్రైలోక్యమల్ల అన్నటువంటి బిరుదు తగిలినటువంటి కళ్యాణి చాళుక్య రాజువి, ఇలా శాసనాలు ఉన్నాయి అక్కడ. దాంతోపాటు మళ్ళీ ఈ కుతుబ్ షాహీలు, ఇబ్రహీం కులీ కుతుబ్ షా, ఈ ద్విభాష శాసనాన్నమే అది కూడా అక్కడ ఉంది. అక్కడికి వెళ్తే మనకేమవుతుందంటే, అరే ఓహో ఈ శాసనాలు అంటే నేను చెప్పేది 11వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు దాదాపుగా 500 సంవత్సరాల పరిణామ క్రమాన్ని, లిపి ఎలా మారింది అని తెలుసుకోవచ్చు మనం. శిల్పాల పొందిక ఎలా మారింది. శాసనం అనేది ఏంటంటే కొన్ని ఏమో సాధారణంగా మామూలుగా ఒక పలకలాగా చెక్కి శాసనం చెప్తారు, మరొకటి ఒక స్తంభం లాగా చెక్కుతారు, మరొకటి ఆ స్తంభాన్ని పైన కోణాకృతిగా చెక్కుతారు, మరో దానికి ఆ శాసనాల పైన సూర్యచంద్రులు, ఎందుకంటే ఆ చంద్ర సారార్కం నేను ఇచ్చిన దానం కొనసాగాలంటామే, సూర్యచంద్రులు ఉంటారు, ఒక పక్క వినాయకుడు ఉంటాడు, మరో పక్క శివలింగం ఉంటుంది, మరో పక్క మహిషాసురమర్దన ఉంటుంది, ఇలా అనేక, ఒక్కొక్కసారి సూర్యుడు ఉంటాడు, చెప్పలేమన్నమాట. అనేక రకాలైన శిల్పాలను కూడా చెక్కుతారు. ఇది ఆ శాసనాల గురించి మనం తెలుసుకోవచ్చు. ఇవి రాష్ట్ర పురావస్తు శాఖ, ఇప్పుడు వారసత్వ శాఖ అంటున్నాం, వాళ్ళు నల్లగొండ జిల్లా శాసనాలు అని ఒక 2 వాల్యూమ్స్ తెచ్చారు. వాటిల్లో ఈ శాసనాల వివరాలన్నింటినీ కూడా మనం తెలుసుకోవచ్చు. మరి ఇంకా అంటే ఇక్కడ శిల్ప సంపద గురించి ఇది ఒక మరో మంచి ప్రశ్న. 1999 తరువాత పానగల్లో ఉత్సవాలు నిర్వహించాలి అని అనుకున్నారు. అనుకున్నప్పుడు ఏమైందంటే, అప్పట్లో టూరిజం డిపార్ట్మెంట్ డైరెక్టర్గా కిషన్ రావు గారు ఉండేవారు. ఇప్పుడు యాదాద్రి CEO ఉన్నారు కదా, ఆయన అప్పుడు డైరెక్టర్. అంటే 24 ఏళ్ల క్రితం నేను అప్పుడు పురావస్తు శాఖలో పనిచేసేవాడిని. ఆయన బిఎన్ శాస్త్రి గారిని, ప్రముఖ గొప్ప పరిశోధకుడు, తెలంగాణ ముద్దుబిడ్డ. ఆయన శాసనాల శాస్త్రి గారని పేరు వారికి. సొంత డబ్బుతో ఊరు తిరిగి పుస్తకాలన్నీ ప్రింట్ చేసి ఈ తెలంగాణ చరిత్రను కాక తెలుగు చరిత్రను కూడా అక్షరబద్ధం చేసినటువంటి మహనీయుడు అన్నమాట ఆయన. వీళ్ళిద్దరూ కలిపి అప్పట్లో ఏం చేశారంటే, మనకి ఇప్పుడు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈయన ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు రామకృష్ణారావు గారు ఉన్నారు ప్రస్తుతం. ఆ రామకృష్ణ గారు అప్పట్లో జాయింట్ కలెక్టర్గా ఉండేవారు. వారు కూడా ఎంత ఆసక్తి చూపించారంటే, ఇలా ఈ ముగ్గురు కలిసి పానగల్ ఉత్సవాలను చేశారమ్మా. ఆ చేసేటప్పుడు కింద పడి ఉన్న, ఎక్కడెక్కడో నిర్లక్ష్యంగా ఉన్న ఆ శిల్పాలన్నింటినీ సేకరించి మేము పీఠాల మీద పెట్టి వాటికి లేబుల్స్ రాసి ఏ శతాబ్దమో తెలియజేసినట్టుగా పెట్టాము. ఎలాంటి శిల్పాలు ఉన్నాయి అనుకుంటున్నారు? మహిషాసురమర్ధని రమ్యక భర్ధని అంటామే, ఆవిడ 3-4 రకాల రూపాలు ఉన్నాయి అక్కడ. గణపతి 5-6 రకాల రూపాలు ఉన్నాయి. ఆ గణపతి కాకుండా మీకు నంది విగ్రహాలు ఉన్నాయి, భైరవుడు ఉన్నాడు అక్కడ, వీరభద్రుడు ఉన్నాడు, భిక్షాటనమూర్తి ఉన్నాడు, విష్ణు చెన్నకేశవుడు ఉన్నాడు. 24 రూపాల్లో విష్ణువు యొక్క 5-6 రూపాలు మనకు అక్కడ కనిపిస్తాయి. అమ్మవారి రూపాలు అనేక ఉన్నాయి అక్కడ. వీటితో పాటు నంది, అసంపూర్ణంగా వదిలేసిన నంది ఉంది. ఏదో వాళ్ళు చేయబోతున్నారు, అప్పుడు ఏదో యుద్ధం లేకపోతే మరో ఉపద్రవం వచ్చి సగంలో వదిలేసిన నంది శిల్పం కూడా ఉంది. చాలా బాగుంటుంది. అంటే చెక్కుతూ మధ్యలో వదిలేశారు. మరి దానికి అనేక కారణాలు ఉంటాయి. అలా ఒకటి ఉంది. ఇంకొకటి 1988లో నేను మహబూబ్నగర్ జిల్లాలో పనిచేసేటప్పుడు కట్టంగూరు కాలువ అని తవ్వుతున్నారు. కాలువ తవ్వుతుంటే అనుకోకుండా కింద నుంచి పెద్ద వినాయకుడి విగ్రహం ఒకటి, దాని తర్వాత మూషిక వాహనం ఎలుక ఒకటి 2 బయటపడ్డాయి. ఈ రెండింటిని అప్పటికప్పుడు మాకు ఉత్తరం వేస్తే నేను మహబూబ్నగర్ నుంచి హుటాహుటిని వెళ్ళి ట్రాక్టర్లో వేయించుకొని తీసుకొచ్చి ప్రస్తుతం మ్యూజియం, అవి కాకతీయుల కాలం నాటివి. అవి ఖచ్చితమైన, ఎందుకంటే ఆ శిల్పం యొక్క శైలిని చూసి మేము చెబుతాం. దాని మీద శాసనాలు శైలిని బట్టి అది 13వ శతాబ్దం నాటి అత్యద్భుతమైన సుందరతరమైనటువంటి గణేష విగ్రహం. నిలువెత్తు 5.5 అడుగులు ఎత్తు ఉంటుంది. అది ఆసీన గణపతి కూర్చొని ఉంటాడు. దాని ముందున్నటువంటి 4 అడుగుల పొడవు 3 అడుగుల ఎత్తున్నటువంటి ఎలుక వాహనం ఉంది. ఇంత పెద్ద ఎలుక వాహనం మనకు భారతదేశంలో ఎక్కడా దొరకదు. మరొకటి ఇంతకంటే కొద్దిగా చిన్నది గోదావరికి పక్కనే ఉన్నటువంటి జనగామ దగ్గర ఉన్న త్రిలింగేశ్వరాలయంలో కూడా ఉంది మనకి విడిగా ఈ వెలుక. దాని అర్థం ఏమిటంటే, గణపతికి స్వతంత్రంగా ఆలయాలు ఉండేవని, ఆయనకు ముందు వాహనాన్ని ప్రతిష్ఠించేవాళ్ళని, అలా ప్రతిష్ఠించినటువంటి మూషిక వాహనమే ఇది అని తేలిందనమాట. సో ఇలా ఒక శిల్పం కాదు, 2 కాదు, సూర్య భగవానుడి విగ్రహాలు ఉన్నాయి అక్కడ.